ఇయర్ మంచి బర్రెలు ఇప్పించారు, మంచి ప్రైజ్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్ లో. ఓకే, కానీ ఇప్పుడు మాత్రం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఎంత రేట్ పెరిగింది? గ్యారంటీ ఇస్తున్నారా? పాన్ దాకా గ్యారంటీ ఇస్తాడు, ఆడికి వచ్చి పాలు విండి చూపిస్తాడు మనకు ఆడ ఇట్లా. ठीक है, कितने 10 लीटर की गारंटी इनकी है? फार्म का 10 లీటర్ల గ్యారంటీ ఉంది. ఒక మనిషి వస్తాడు 3-4 రోజులు ఉంటాడు. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హర్యానా జిందులో ఉన్నాము. ఇక్కడ మహావీర్ భాయ్ డైరీ మెయిన్ బ్రాంచ్లో ఇక్కడ నుంచే మనకు హైదరాబాద్ ఎల్బీనగర్ చింతలకుంటకు వస్తాయి గేదెలు. ఇక్కడ నుంచే మనకు రైతులకు కావాలని దొరుకుతాయి. ముంబై, పూణే మొత్తం ఇదే బ్రాంచ్ నుంచి గేదెలు చూడొచ్చు ఎన్ని ఉన్నాయి. మొత్తం గేదెలు ఇక్కడ ఇంకా లోపల కూడా చాలా గేదెలు ఉన్నాయి. అడుగుదాము, మన రైతన్నలు రావడం జరిగింది, ఎంత కొన్నారు ఏందనేది. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఇప్పుడు చూసుకున్నట్లయితే మహావీర్ భాయ్ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు? నేను 2 ఇయర్స్కి వస్తున్నాను. 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఎన్ని లోడ్లు ఎన్ని గేదెలు అయినాయి ఇప్పటికి? ఇప్పటికి వచ్చేసి 10 గేదెలు అయినాయి. ఠీక్. ఎన్ని రోజులైంది వచ్చి? 3 డేస్ అయింది. 3 డేస్ అయింది. ఇక్కడ ఏం ప్రైస్ లో తీసుకున్నారు? లీస్ట్ ప్రైస్ ఎంత, హైయెస్ట్ ప్రైస్ ఎంత మీ దగ్గర? లోయెస్ట్ అంటే 1,20,000కి వెళ్ళి 1,30,000 వరకు. 1,30,000 మీరు కొన్న రేట్లు. ఇక్కడ ఇంత నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత అని చెప్తున్నారు? ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్క బర్రెకి వచ్చేసి 15,000 చెప్తున్నారు. 15,000 చెప్తున్నారు. ఇక్కడ రైతులకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ రావడము రూము ఫుడ్ ఏమైనా మీదేనా లేకుంటే ఇతను ఫ్రీ ఇస్తున్నాడా? రూము ఫుడ్ వాళ్ళది అన్న అకామిడేషన్ అన్న వాళ్ళది. ఓకే, ఏమన్నా ఇట్లా ఫోర్స్ చేస్తున్నారా ఇదే గేదె తీసుకోండి ఆ విధంగా? ఫోర్స్ ఏం లేదు, నచ్చితేనే మనం నచ్చిన రేట్కే తీసుకోవాలి. ఠీక్. 120ది తక్కువ, 130ది హైయెస్ట్. ఎంత మిల్క్ గ్యారంటీ అని చెప్తున్నారు? 12 లీటర్స్ చెప్తున్నారు. 12 లీటర్స్ 12 లీటర్ గ్యారంటీ. ఇక్కడ చూసుకుంటున్నారా మిల్క్ ఉండి? ఆల్రెడీ పిండి తీసుకుంటున్నాం. ఇప్పుడు 5.5 ఇచ్చినాయి. ఓకే, 5.5 ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు ఎక్కుతుంది మీ లోడ్? ఎప్పుడు వెళ్తుంది? రేపు ఈ టైంలో ఎక్కుతుంది. రేపు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ గేదెలు ఈ ఫామ్ లో? ఎప్పుడు మీవి? మావి ఇప్పుడు వచ్చేసి 6 గేదెలు ఉన్నాయి. ఇంకా 4 వస్తాయి. ఇంకా 4 వస్తున్నాయి. महावीर भाई, इधर ये लोग आ रहे, आपकी एक राय में पूछ रहा हूँ कि इधर आना बेटर है या उधर से लेना बेहतर है, वहीं लेना बेहतर है? भाई अगर 1, 2, 3 भैंस लेना है तो वहाँ से लो. ठीक है. अगर आपने 5 भैंस लेना है, लोड लेना है तो यहाँ से बेटर रहेगा. ठीक है. अगर 5 भी लिए तो आपका लोड मिला के भेजेंगे. कर देते. మీ ప్రకారంగా రైతులు ఇక్కడ తీసుకుంటే బెటరా లేకుంటే అక్కడ తీసుకుంటే బెటరా? 2-3 తీసుకుంటేమో అక్కడనే తీసుకోవాలి. ఇక్కడ 10-12 తీసుకోవటైతే ఇక్కడ రావాలి. 20 నుంచి తీసుకుంటే ఇక్కడ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా తీసుకుంటే అక్కడనే తీసుకోవాలి. ఇంకొక 2 మంత్స్ తర్వాత వచ్చి ఇక్కడ తీసుకోవాలి. 1 మంత్ తర్వాత. ఇప్పుడు రేట్లు ఎక్కువనే కనిపిస్తున్నాయి. రేట్లు అయితే ఎక్కువనే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇక్కడ సేమ్ రేట్ అక్కడనే తీసుకోవడం బెటర్ అని చెప్పి అక్కడనే తీసుకోవడం బెటర్. అక్కడ తీసుకోవడం బెటర్. 10 గేదెలు 20 గేదెలు ఉన్న వాళ్ళే రండి. 1, 2, 5 కావాల్సిన వాళ్ళు ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వీళ్ళ దగ్గర మహావీర్ భాయ్ దగ్గర 2 ఇయర్స్ వస్తున్నారు కదా మీరు? 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మంచి బర్రెలు ఇప్పించారు, మంచి ప్రైజ్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్ లో. ఓకే, కానీ ఇప్పుడు మాత్రం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఎంత రేట్ పెరిగింది? 20,000 పెరిగింది. अभी मार्केट में लास्ट ईयर को ये ईयर को 20,000 बढ़ा भैंस के पीछे एक भैंस के ज्यादा ही फर्क है. ज्यादा फर्क है. ओके, 20 से भी ज्यादा बढ़ गया. 30,000 रुपये का फर्क है. इस साल में सबसे महंगा साल है. రీజన్ ఏముండొచ్చా అన్న? పెరగడానికి రీజన్ ఏముండొచ్చు? డిమాండ్ ఎక్కువైంది కదా బర్రెలకి. మనకు అక్కడ ఎన్ని ఉన్నాయన్న గేదెలు? మనకు అక్కడ 20 ఉన్నాయి. 20 గేదెలు ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో మాల్లో. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్, అన్న వాళ్ళు కొన్నారు ఇక్కడ మహావీర్ భాయ్ దగ్గర వచ్చి. ఇక్కడ నుంచి ఏమైనా చార్జెస్ తీసుకుంటున్నారా? ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఆ విధంగా? ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏం లేవు. వాళ్ళ వెహికల్ అనే తిరుగుతాము, వాళ్ళే ఫుడ్ ఇస్తున్నారు, వాళ్ళే అకామిడేషన్ రూమ్ లో అన్ని ఇస్తున్నారు. కానీ మనకి ఇంత ముందుకు ఉన్నట్లు లేకుండా ప్రైస్ పెరిగింది ఇప్పటికి అంతే. ఒక ప్రైస్ ఒకటే పెరిగింది. ఇంత ముందుకు ఇచ్చిందేమో రేట్ బాగుంది, బర్రెలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం 10,000 20,000 బర్రె మీద 15,000 20,000 పెరిగింది ఇప్పుడు 1 ఇయర్ లో. 1 ఇయర్ లోపల. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కమిషన్ ఎంత అన్న ఒక గేదెకి? 2,000. 2,000 आपका एक भैंस के. ठीक है, 2,000 వీళ్ళ కమిషన్ అని ఉందని చెప్తున్నారు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఫామ్ దాకా గ్యారంటీ ఇస్తున్నారా? ఫామ్ దాకా గ్యారంటీ ఇస్తాడు, ఆడికి వచ్చి పాలు విండి చూపిస్తాడు మనకు ఆడ ఇట్లా. ठीक है. कितने 10 लीटर की गारंटी इनकी है? फार्म का 10 లీటర్ల గ్యారంటీ ఉంది. ఒక మనిషి వస్తాడు 3-4 రోజులు ఉంటాడు. ఓకే, एक बंद अड़ू. 10 लीटर से कम देती ही नहीं. ठीक है. ओके, बीमार वगैरह दूसरी बात है. ओके, तो देती 10 से ऊपर ही देती. ఏమైనా ప్రాబ్లం అయినా మన షెడ్ కాడికి తీసుకపోయినా కానీ సెట్ చేసి ఇస్తారు మళ్ళీ. अगर इनके लोड में अगर कुछ भी प्रॉब्लम हुई एक तो भैंस तो फिर सेट करके ही देते. సెట్ करके देते ఉన్నాయి. ఓకే, లాస్ట్ లోడ్ కూడా ఆ విధంగా అయిందా? లాస్ట్ ఒక బర్రె అట్లా అయితే ఇట్లా సెట్ చేసి పంపించండి మళ్ళీ. ఓకే, ఆ విధంగా
అక్కడ బ్రాంచ్ నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే అక్కడ బ్రాంచ్ ఉన్న వాళ్ళే అక్కడ ఎవరికైతే బ్రాంచ్ ఉంటుందో వాళ్ళు వస్తేనే బెటర్. అంటే ఎక్కువ మంది కొత్త వాళ్ళ దగ్గరకు వస్తారు ఇక్కడ హర్యానా, ఇక్కడ నుంచి గ్యారంటీ ఇవ్వలేరు. అక్కడ బ్రాంచ్ ఉంటే గ్యారంటీ ఇవ్వచ్చు, వీళ్ళకి అక్కడ ఏమైనా ఉన్నా కూడా మాట్లాడవచ్చు. వీళ్ళ దగ్గర మనం తీసుకునే కారణం ఏంటంటే మెయిన్ గా వీళ్ళది అక్కడ బ్రాంచ్ ఉన్నది. ఓకే, పైసలు మనం ఇక్కడ సగం హాఫ్ అమౌంట్ కట్టినా గానీ వీళ్ళు అక్కడ వాళ్ళ చింతలకుంటలో దింపేసుకొని మనకు అమౌంట్ రిసీవ్ చేస్తారు, మనకు బర్లు రిసీవ్ చేస్తారు ఆడికెళ్ళి. మనం అక్కడ మిగతా అమౌంట్ కట్టేసి చింతలకుంటలోకి వెళ్ళి మనం తీసుకొని వెహికల్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ప్రతిదీ అక్కడ సెట్ చేసి మనకు మన బర్రెని మళ్ళీ ఇచ్చేస్తారు. మళ్ళీ ఎవరికైతే అక్కడ బ్రాంచులు ఉండవో వాళ్ళ దగ్గర రావద్దు, వాళ్ళ గ్యారంటీ అనేది తెలియదు, పైసలు ఇస్తాము ఏమైతుందో తెలియదు. అట్లా కొత్తలో కాడికి పోకుండా అక్కడ లోకల్ బ్రాంచ్లు ఉంటేనే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు మనకు సాల్వ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి మాట్లాడడానికి వస్తుంది, మనకి మాట్లాడుతుంది అందుబాటులో ఉంటాడు అంతే. రెస్పాన్స్ మంచిగా ఉంటుంది. ఓకే, ఎవరిదైతే విన్నర్ కదా హైదరాబాద్ లో ఎవరికైతే హర్యానా వాళ్ళకి బ్రాంచ్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి హర్యానా వచ్చి కొనండి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, మొత్తం ఫామ్ దాకా రెస్పాన్సిబిలిటీ మార్కెట్లో ఎవరు ఇవ్వరు. हरियाणा में अगर किसके पास खरीदे तो फार्म की रेस्पॉन्सिबिलिटी देंगे? नहीं, कोई नहीं देता. आपने सेल किया, पैसा लिया, అంతే ఉంటుంది. నేను కూడా ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా, ఫామ్ దాకా గ్యారంటీ ఎవ్వరు ఇవ్వరు. ఓన్లీ మనకు మహావీర్ భాయ్ ఇవ్వడం జరుగుతుంది. ఫామ్ గ్రేట్ 10 లీటర్స్ 100 లీటర్స్ చూపిస్తున్నారంటే సెలెక్షన్ అన్న వాళ్ళేదే ఉంటుంది. ఏదన్నా గేదె మీకు నచ్చి వీళ్ళకి నచ్చకుండా రిజెక్ట్ చేస్తున్నారు, ఆ విధంగా ఉంటుందా? ఏదన్నా ఏమైనా డిఫెక్ట్ ఉండే చెప్పేస్తారు అప్పుడే? చెప్పేస్తారు, అక్కడే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని డేస్ ఈ 6 గేదెలు వచ్చినాయి కదా ఇప్పుడైతే, ఎన్ని టైమ్స్ మిల్క్ చూసి ఇప్పుడైతే ఇప్పటికి? జున్నుపాల మీద 3 చూసినాం. ఓకే, జున్నుపాల మీద ఉన్నాయి. ఓకే, జున్నుపాల మీద ఉన్నాయి. 2 days కింద ఉన్నాయి అన్ని. ఓకే, థ్యాంక్ యూ.